పోనీ. ఓకే ఆగావు. పోనీ. 1 2 3. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, రీసెంట్ గా రిలీజ్ అయిన డేటా ప్రకారం ఒక సంవత్సరానికి దగ్గర 75,000 మంది వచ్చేసి మనకు బైక్ యాక్సిడెంట్లో అయితే చనిపోతున్నారు అన్నమాట. ఈ రోజు ఈ వీడియోలో సంథింగ్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటి అంటే, మీరు ఇక్కడ చూసినట్లయితే మన దగ్గర టోటల్గా 4 హెల్మెట్లు అయితే ఉన్నాయి. విజ్గాన్ దగ్గర ఏవైతే 2 హెల్మెట్లు ఉన్నాయి ఇవి వచ్చేసి బ్రాండెడ్ హెల్మెట్స్ అనమాట. అండ్ వీన్ దగ్గర 2 హెల్మెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి కొద్దిగా తక్కువ ఖర్చులో మనలో చాలామంది యూజ్ చేసే హెల్మెట్స్ అనమాట ఇవి. సో ఈ వీడియోలో మనం ఏం టెస్టింగ్ చేయబోతున్నామంటే, ట్రాక్టర్ వెయిట్ గురించి ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే. దీని బ్యాక్ టైర్ వచ్చేసి ఎంత వెయిట్ ఉంటుందో. ఈ వీడియోలో మనం ఆ 4 ఏవైతే హెల్మెట్స్ ఉన్నాయో వీటిని కింద పెడదాం, వాటిపై నుంచి టైర్ని అయితే ఎక్కిద్దాం అండ్ చూద్దాం ఏ హెల్మెట్ వచ్చేసి సర్వైవ్ అవుతుంది అండ్ ఏ హెల్మెట్ వచ్చేసి మొత్తం ముక్కలుగా పగిలిపోతుందని చెప్పేసి. సో వీడియో వచ్చేసి గైస్ చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గైస్ మనం 400 రూపీస్ హెల్మెట్స్తో అయితే స్టార్ట్ చేస్తున్నాం. మేము ఏదైతే షాప్లో వీటిని తీసుకొచ్చినామో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, మ్యాక్సిమం ఎక్కువగా పర్చేజ్ చేసే హెల్మెట్స్ ఏమైనా ఉన్నాయంటే అవి వచ్చేసి ఈ హెల్మెట్సే. ఎందుకు సైడ్ తిరుగు, దీనికి వచ్చేసి ISI మార్క్ ఉంది. అయినా సరే ఇది వచ్చేసి మనకు ఎంతవరకు మన హెడ్ని కాపాడగలుగుతుంది అని అయితే చూద్దాం. ఇంకా పండుకో ఎక్కువ. పోనీ. ఓకే ఆగావు. పోనీ. 1 2 3. పోతున్నది ఇంకా. పోనీ. సో ఈ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గాయస్ మేమైతే ఆయన హెడ్తో చేస్తలేము. హెడ్ ప్లేస్లో ఏం యూజ్ చేస్తున్నామంటే, మా దగ్గర ఇటువంటి పుచ్చపనులు అవుతున్నాయి అన్నమాట, కర్మంజకాయలు. సో వీటిని అయితే యూజ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకు 500 రూపీస్ హెల్మెటే కాబట్టి నాకు తెలిసి దీంట్లో మనం ఇది పెట్టకున్నా సరే మనకు రిజల్ట్ వచ్చేసి తెలిసిపోతుంది. నెక్స్ట్ మనం ఫర్దర్గా ఏవైతే హెల్మెట్ని యూజ్ చేస్తున్నామో అవి ఇంకా దీనికంటే ఎక్కువ సేఫ్టీ హెల్మెట్స్ అనమాట. వాటి లోపల ఈ పుచ్చకాయలను పెట్టి మనం అయితే టెస్టింగ్ చేద్దాం. ఒకటి సగం ఉన్నది అది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కర్మంజకాయ మనం పెట్టి టెస్ట్ చేద్దాం అనుకున్నాము. ఇది తీసుకురాగానే హాఫ్ ఆల్రెడీ నొక్కేసారు. సో ఇప్పుడు దీన్ని అయితే దీని లోపల పెడుతున్నాం. చలో లెట్స్ స్టార్ట్ దిస్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు జింగన్ తలకాయ వచ్చేసి దీని లోపల ఉన్నట్టు. సో 400 రూపీస్ హెల్మెట్ని అయితే గైస్ ప్లేస్ చేసినాం. లెట్స్ స్టార్ట్. సో మీరు చూడొచ్చు, ఒకవేళ 400 రూపాయల హెల్మెట్ని కనుక వియర్ చేసి వెళ్ళాం అనుకోండి, ఏదైనా ట్రాక్టర్ కిందనన్నా లేకుంటే లారీ కిందనన్నా పడ్డట్లయితే మన హెడ్ వచ్చేసి ఈ విధంగా అయితే డ్యామేజ్ కావడం జరుగుతుంది. ఒక హెల్మెట్ని తయారు చేయడంలో ఈ 400 రూపీస్ హెల్మెట్లో జస్ట్ థర్మాకోల్ని అండ్ ప్లాస్టిక్ లేయర్ని మాత్రమే యూజ్ చేస్తారు. అండ్ మన తలకాయ ఏదైతుందో అది వచ్చేసి మెదడు వచ్చేసి గైస్ ఈ విధంగా అయితే మనకు బయటకు రావడం జరుగుతుంది అన్నమాట. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఇది. మీలో చాలామంది అనుకుంటారు, అన్న ఈ కర్మంజకాయలు వేస్ట్ చేస్తారు కదా అని చెప్పేసి. మంచిగా ఉన్నది వీడు తింటాడు, మంచిగా ఏంది ఆడ కోతులు ఆడుతున్నాయి, కోతులు అయితే తింటాయి, వేస్ట్ ఏది కాదు. బతుకులు ఎక్కడ తలకాయ ఇట్లా ఆగానే కథమే ఇక. అచాక్. చూసారు కదా గైస్, మనం 400 రూపీస్ హెల్మెట్ని కనుక యూజ్ చేసినట్లయితే అది పేరుకు మాత్రమే. మనం ఒకవేళ దీనికి ఏదైనా పడ్డట్లయితే బై మిస్టేక్ కావచ్చు, మన హెడ్ వచ్చేసి పచక్ అయిపోతుంది. కాబట్టి ఆ వీటిని వేర్ అయితే చేయకండి, వీలైనంత అవాయిడ్ చేయండి.
ఇప్పుడు మనం 800 రూపీస్ హెల్మెట్ని అయితే ట్రై చేయబోతున్నాం. చూద్దాం ఇది ఎంతవరకు కాపాడుతుంది ఏంటి అని చెప్పేసి. పెట్టేసి ఇగో జింగన్ తలకాయని అయితే పెట్టేసినాం ఇలా లోపట. లెట్స్ స్టార్ట్. Why you be all on my line about nothing? Why won't you go get you $1 or something? Don't hang with a nigga who lying for nothing. I see that we different, you riding, I double. I don't do discussions on bragging about hundreds. Don't go to your places, I know that they sunken. Don't call me your brother, I barely could trust it. I talked to a shorty, she bagging the bugging. And I'ma need all of my dollars on corporate, so hand me the money, I divvy the pie. I'ma give all of my people a portion to build them a fortune. I'm flipping the ride. I can't be mixy when iffy the vibe. And 40 on 50 is really the time. Why are you all on my phone like you want me? Like you wasn't pushing the kid to the side, I don't know. లొట్ట అంటే లొట్ట హెల్మెట్ మీరు చూడొచ్చు. మొత్తం లొట్ట అయితే వాడడం జరిగింది ఈ విధంగా. బట్ కాపాడింది అనుకుంటున్నా. ఆల్మోస్ట్ తలకాయ చూడాలి ఎట్లయిందో. అయిందంట మెదడు బయట పడవచ్చు. సో మీరు చూసినట్లయితే మొత్తం కూడా తునకలు అయితే అయిందనమాట. సో ఈ హెల్మెట్ ఏదైతే ఉందో గైస్ ఇది వచ్చేసి ఏ మాత్రం కూడా సర్వైవ్ కాలేదు. మొత్తం తలకాయ ఇట్లా అయిపోయింది అన్నట్టు దీని లోపల ఉన్న తలకాయ. కంపారిటివ్లీ మనం 400 రూపీస్ హెల్మెట్ని యూజ్ చేసినట్లయితే అండ్ 800 రూపీస్ హెల్మెట్ని యూజ్ చేసినట్లయితే ఏది ఎక్కువ మనల్ని కాపాడగలుగుతుందంటే ఈ హెల్మెట్ వచ్చేసి ఎక్కువ అయితే మనల్ని మన హెడ్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో దీన్ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ మనం షోరూంలో ఎప్పుడైతే రాయల్ ఎన్ఫీల్డ్ని బై చేస్తామో అప్పుడు వచ్చేసి హెల్మెట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేసి చూద్దాం ఇది వచ్చేసి ఆపుతుందా లేదా ఇంతకంటే ఎక్కువ డ్యామేజ్ అయితే అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి గైస్ ఈ రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్లో జింగన్ తలకాయ అవునన్నా కూడా అర్థం కాదు నాకు ఎన్ని తలకాయలు ఉన్నాయన్న. పలిపోయినా కొద్ది కొత్త వస్తాయంటవా. సరే చూద్దాం. అరే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ రా ఆపుతా అంటారా పలిపోతుంది అంటారా ఏం జరుగుతుంది? రాయల్ ఎన్ఫీల్డ్ కాబట్టి ఆపుతుంది. ఆపుతా చూద్దాం ఏం జరుగుతుంది అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. మీరు చూసినట్లయితే గైస్ మేము సేమ్ ఎక్స్పెరిమెంట్ని రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్తో కూడా ట్రై చేసినాము. ఎవెంజింగా ఒక పక్కకు పోయింది. హెల్మెట్కి వచ్చేసి ఎక్కువ డ్యామేజ్ కాలే కానీ ఒక పక్కకు పోయింది. బట్ మీరు హెడ్ని చూసినట్లయితే కంపారిటివ్లీ ఆ 400 దానికి 800 దానంతా కాకుండా కానీ కొద్దిగా తక్కువ అయితే గైస్ డ్యామేజ్ అయితే కావడం జరిగింది. మీరు చూడవచ్చు. ఏమంటారా అంతే 400ది మొత్తం పచ్చక అయిపోయింది అప్ అయింది. 800 రూపీస్ హెల్మెట్ ఏదైతే ఉందో అది వచ్చేసి దీనికంటే ఎక్కువ డ్యామేజ్ అయింది. 2 ముక్కల్లా విడిపోయింది. 2000 రూపీస్ రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు కొద్దిగా క్రాక్ అయితే రావడం జరిగింది. నేనే సపరేట్ చేసిన 2 పీసెస్ని. సో ఇవి మనం ఈ హెల్మెట్ని యూజ్ చేసినట్లయితే ఫైనల్గా మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది మోటో బ్లాగింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ యూజ్ చేసే హెల్మెట్స్ వచ్చేసి ఏంటిది అంటే ఆక్సర్ బ్రాండింగ్కి సంబంధించిన హెల్మెట్స్ అయితే యూజ్ చేస్తారనమాట. దాంట్లో ఈ హెల్మెట్ వచ్చేసి పర్టికులర్గా చాలా ఎక్కువ మంది అయితే యూజ్ చేస్తారు. దీని కాస్ట్ వచ్చేసి మనకు 4000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ హెల్మెట్ అయితే ట్రై చేద్దాం, చూద్దాం ఇది వచ్చేసి కాపాడుతుందా లేదా ఏం జరుగుతుందని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. లాస్ట్ హెల్మెట్ ఆక్సర్ హెల్మెట్. దీంట్లో కూడా జింగన్ తలకాయ ఇది విజయన్ తలకాయ అన్నట్టు. లెట్స్ స్టార్ట్. ఏం జరుగుతుందో చూద్దాం. Hit for my wins, I need my hands. This life is real, and play pretend. Aim off the bench, I get it in, I get it in, I get it in. Hit for my wins, I need my hands. This life is real, can't play pretend. Aim off the bench, I get it in, I get it in, I get it in. I'm on my job, I get it done, but you should know that. Shine like a sun, a 101, you should know that. I get the front and in the back, you should know that. No need to stun, it's never cap, you should know that. All I know, 10 toes. ₹4000 హెల్మెట్ పైన కూడా మేము ఎక్కించినాం కదా జింగా. ఏం కాలే. సో మీరు చూడొచ్చు ఇదే డిఫరెన్స్. సో మీరు చూసినట్లయితే ట్రాక్టర్ మొత్తం కూడా దీని పైనకి ఎక్కి దాటడం జరిగింది.
హెల్మెట్కి ఒక చిన్న లొట్ట పడ్డది ఇక్కడ. ఎందుకంటే మనం ఈ ఎక్స్పెరిమెంట్ ఇంత ముందు కూడా షూట్ చేసినాం కదా, ఆ టైంలో ఎక్కడం వల్ల మళ్ళీ ఈసారి ఎక్కడం వల్ల కావచ్చు. బట్ మీరు పుచ్చపన్ను ఒకసారి లుక్ వేయండి. సో ఇవి గైస్ మనం 400 రూపీస్ హెల్మెట్ని, 800 రూపీస్ హెల్మెట్ని, అంతేకాకుండా 2000 రూపీస్ హెల్మెట్ని, 4000 రూపీస్ హెల్మెట్ని కనుక యూజ్ చేసినట్లయితే తేడా అన్నమాట డిఫరెన్స్. ఫైనల్ కన్క్లూజన్ కనుక మనం చూసినట్లయితే 400 రూపాయల హెల్మెట్, దీంట్లో మనం పెట్టిన వాటర్ మెలన్ వచ్చేసి మొత్తం అప్ అయిపోయింది. సో హెల్మెట్ పరిస్థితి మీరు చూడొచ్చు, ఇట్లయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు 800 రూపీస్ హెల్మెట్, దీంట్లో మనం ఏదైతే వాటర్ మెలన్ పెట్టినామో అది వచ్చేసి 2 వక్కలైంది. అండ్ హెల్మెట్ పరిస్థితి మీరు చూడొచ్చు, మొత్తం ఇగో బెండ్ అయిపోయింది, పైన కూడా లొట్ట అయితే పడ్డది. అండ్ ఈ హెల్మెట్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ ఒరిజినల్ బ్రాండింగ్ హెల్మెట్, దీంట్లో పెట్టిన వాటర్ మిలన్కు ఒక చిన్న క్రాక్ అయితే రావడం జరిగింది. అండ్ హెల్మెట్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కాలేదు. అండ్ లాస్ట్లో మీరు చూసినట్లయితే ఆక్సర్ హెల్మెట్, దీనికి వచ్చేసి ఒక లొట్ట అయితే వాడడం జరిగింది. బట్ దీంట్లో పెట్టిన వాటర్ మిలన్ ఏదైతే ఉందో మీరు నా చేతిలో చూడొచ్చు, ఎట్లా పెట్టిన వాటర్ మిలన్ అట్నే ఉంది. సేఫ్గా మన హెడ్ ఉన్నట్లయితే దీనిలాగానే చాలా అంటే చాలా సేఫ్టీతో అయితే గైస్ దీంట్లో అయితే బతుకుతుంది అనమాట. ఇది ఇంకా సెన్సిటివ్గా ఉండే వాటర్ మిలనే, దీంట్లో కనుక మన హెడ్ ఉన్నట్లయితే ఇంకా ఏం డ్యామేజ్ అయితే కాదు. సో వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జింగన్ 3 తలకాయలు వలిపోయినాయి కానీ విజయాన్ని ఒక తలకాయ ఆగింది. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Hit for my wins,